ఇవాళ క్లాస్లో మనం బోట్ నెక్ చూడడానికి చూడండి. బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో పేపర్ కటింగ్ చూద్దాం. ముందు మెజర్మెంట్స్ వచ్చేసరికి 13 ఇంచుల పొడుగు, 14.5 షోల్డరు, 5 ఇంచుల చేయి పొడుగు, 11.5 చేయి లూజు, చంక రౌండ్ 14, 31 హై చెస్ట్, 32 మిడిల్ చెస్ట్, 26.5 నడుము, 10x12 ఫ్రంట్ కొలతలు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5, బ్యాక్ నెక్ 10 ఇంచులు. దీనికి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. బ్యాక్ కిందని మనం ఎప్పుడు మార్జిన్ వేసుకున్నట్టే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకోండి. శ్రద్ధగా వినండి, ఎందుకంటే చంక కొలతలకి మామూలు జాకెట్లకి దీనికి డిఫరెన్స్ వస్తాయి. పొడుగు వచ్చేసి 13 ఇంచులు, 13కి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి, 13.5. ఇక చంక డౌన్కి వచ్చేసరికి మనం మామూలు కొలతకి బ్లౌజులకి అయితే చంక డౌన్ చెస్ట్లో 6వ భాగాన్ని తీస్తాం. కానీ దీన్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. కాలర్ నెక్కి, బోట్ నెక్కి చంక డౌను అండ్ షోల్డర్ ఈ రెండు ఒకటే. ఎగ్జాంపుల్, దీనికి చంక రౌండ్ మనకి 14 ఇంచులు వచ్చింది. దీంట్లో నుంచి ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే 7 ఇంచులు. ఈ 7 ఇంచులోంచి మైనస్ 1/2 ఇంచ్ చేయండి, 6.5. ఇది చంక డౌన్. లేదు చెస్ట్లోంచి వెళ్దాం అనుకున్నాం అనుకోండి. చెస్ట్ ఎంత 31, ఇప్పుడు 30 అనుకోండి. 30కి 4వ భాగాన్ని చేస్తే 7.5. ఈ 7.5లోంచి 1 ఇంచ్ తీసేయండి. 1 ఇంచ్ 1/2 ఇంచ్ కూడా తీయచ్చు సైజుని బట్టి. పెద్ద సైజ్ వస్తే 1.5 తీయచ్చు, చిన్న సైజ్ వస్తే 1 ఇంచ్ తీయచ్చు. మైనస్ 1 ఇంచ్ 6.5. ఈ మార్గాన్నైనా ఎంచుకోవాలి, ఈ మార్గాన్నైనా ఎంచుకోవాలి. ఈ మార్గాన్ని ఎంచుకునేటప్పుడు పెద్ద సైజ్ జాకెట్లు వస్తే చంక రౌండ్ మీద వెళ్ళండి, మిడిల్ సైజ్ జాకెట్లు వస్తే ఈ కొలత మీద వెళ్ళచ్చు. బాగా చిన్న సైజ్ జాకెట్లు వస్తే ఇంచున్నర తగ్గించుకొని ఆటోమేటిక్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి 7.5లోంచి 1 ఇంచ్ తీసేద్దాం, 6.5. ఈ 6.5కి మార్చండి. ఇది 30 ఇంచులు కాబట్టి 1 ఇంచ్ వచ్చింది. అదే 34, 32 దాటిపోతే ఇంచున్నర తీసేయచ్చు. షోల్డర్ కూడా అదే కొలత వేసుకోండి, 6.5. ఇది షోల్డర్ కొలతలోంచి ఎలా తీసుకోవాలి, ఇదో డౌట్ రావచ్చు. మన షోల్డర్ కొలత ఎంత వచ్చింది, 14.5 వచ్చింది. దీంట్లోనే ఆఫ్ తీస్తే 7.5. ఈ 7.5లోంచి ఒక 3/4 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే షోల్డర్లు బోట్ నెక్ బయటికి వెళ్ళాయా ఈ మధ్యలోనే లూజ్ వచ్చి ఉండిపోతుంది. నెక్ ఏమైనా సాగినా లేకపోతే కుట్టడంలో ఏమైనా తేడా జరిగినా ఇక్కడ లూజ్ వచ్చి ఇలా ఉండిపోతుంది. సో అందుకే దానికి ఒక 1 ఇంచ్ వరకు తగ్గించుకోవచ్చు, 6.5. ఈ 6.5కి ఒక 1/2 ఇంచ్ కలిపి ఇక్కడ మార్చాలి. ఇక్కడ నుంచి లూజ్ మళ్ళీ మామూలే, 30 ఇంచ్ 7.5 ప్లస్ 1/2 ఇంచ్. లూజులు అనేవి కామన్, లూజులు ఏమీ మారవు. ఒక్క చంక డౌన్ షోల్డర్ కొలత మాత్రమే మారుతుంది బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ. తర్వాత నడుము వచ్చేసి 26, 6.5 ప్లస్ ఇంచున్నర 7.5. దీన్ని రౌండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బోట్ నెక్ అంటే నెక్ పెద్దది వస్తుంది, షోల్డర్ చిన్నది వస్తుంది. అప్పుడు ఎలా తీయాలి, చెస్ట్లో 12వ భాగాన్ని లెక్క కట్టాలి. చెస్ట్లో 12వ భాగం ఎంత వచ్చింది, చెస్ట్ 30 ఇంచీలు. 30కి 12వ భాగం ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. ఆ 2.5ని ఇలా మార్చేయాలి, వెనక నుంచి ముందుకు మార్చేయాలి. 2.5 అనేది వెనక నుంచి ముందుకు మార్చేసుకోండి. నెక్ వచ్చేసరికి ఓ 2.5, 3 ఇంచుల వరకు దించుకోవచ్చు. ఇది బోట్ నెక్, పడవాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని బోట్ నెక్ అన్నారు. నెక్ తీసేయాలి. దీన్ని ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, సైడ్ ఓపెన్ పెట్టుకోవచ్చు. బ్యాక్ ఓపెన్ పెడదాము అనుకున్నప్పుడు దీనికి ఇలాంటి డిజైన్ ఏదైనా వేసుకోవాలి. బ్యాక్ చిన్న హోల్లా పెట్టుకొని ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలి. అదే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుందాము అని అనుకున్నారనుకోండి, దీనికి సెంటర్లో ఒక నెక్కడ్ పీస్ ఏదైనా వేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఈ కింద నుంచి ఓపెన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ పెడితే పూర్తి వరకు ఓపెన్ పెడితే బాగోదు.
లేదు ఈ నెట్ పెట్టకుండా మనం డైరెక్ట్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ జిప్ వేసుకోవాలి. ఇంత హైట్ వస్తుంది కాబట్టి జిప్ వేసుకుంటే బాగుంటుంది. లేదు బ్యాక్ ఫ్రంట్ కూడా డిజైన్స్ పెట్టుకొని ఓపెన్ అక్కర్లేదు అనుకుంటే సైడ్ ఓపెన్ పెట్టుకొని సైడ్ జిప్ పెట్టుకోవాలి. సో మనకి ఎలా కావాలంటే అలాగా మన సౌకర్యాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. బ్యాక్ తీసేద్దాం. టేబుల్ కదులుతుందమ్మా, కొంచెం దూరంగా ఉండండి. దీనికి మనకు ఖర్చు ఎంత కావాలంటే అంత ఖర్చు ఎక్స్ట్రా తీసుకోండి. అదే దీంట్లో నెట్ వేయాలనుకుంటున్నాం, ఇప్పుడు కొత్తగా నెట్టడ వస్తున్నాయి. నెట్ వేయాలనుకున్నప్పుడు ఈ చంకడం మనం ఎంతైతే వేస్తామో దాంట్లో ఆఫ్ తీసుకొని ఆఫ్కి మార్క్ వేసుకోండి, అది నెట్ పీస్. ఇప్పుడు చేతులు తీద్దాం. చేతుల కొలతలన్నీ మీకు తెలిసినవే, మామూలే. కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం, చేయి పొడుగు కన్నా ఒక 1/2 ఇంచ్, 5 ఇంచులు చేయి పొడుగు అయితే 5.5 మార్క్ వేద్దాం. చంక డౌన్ 10వ భాగం 3 ఇంచులు డౌన్ చేసాం. చంక రౌండ్ వచ్చేసి 14లో సగం 7 ఇంచులకి మార్క్ చేయండి. అదే లూజ్ వచ్చేసరికి 11.5 దాంట్లో సగానికి మార్క్ చేయండి. దీనికి ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చు తీసుకుందాం. కట్ చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ విషయానికి వద్దాం. బోట్ నెక్లోని 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. ఒకటి షేప్ పట్టీలు వేసి ప్రిన్స్ కట్టు, లేదు షేప్ పట్టీలు లేకుండా ప్రిన్స్ కట్టు. ఫ్రంట్కి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనకు షేప్ పట్టీలు లేకుండా డైరెక్ట్ ప్రిన్స్ కట్ తీసుకుందాం. బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్. దీనికంటే బ్యాక్ కంట 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఎక్స్ట్రా పెట్టుకొని ఈ నెక్ మిగిలిన భాగాలన్నీ కూడా యాజ్ టీజ్గా తీసేయండి. ఇది నెక్ డౌన్ రాదు కాబట్టి బ్యాక్తో సమానంగా తీసేసుకుందాం. చంక డౌన్ కూడా దీని పక్కన మార్క్ చేసుకుందాం. దీనికి ఒక అంచనాకు మార్క్ చేయండి, దీన్ని అంచనాగా మార్క్ చేయండి. దీన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫ్రంట్ లెగ్త్ 10 ఇంచులు వచ్చింది కాబట్టి 10.5, అలాగే 12 ఇంచులు వచ్చింది కాబట్టి 12.5. దీనికో మార్కు, దీనికో మార్కు తీయండి. తీసుకొని మనకి 4వ భాగానికి, అదే 10వ భాగానికి మామూలుగా 1/2 ఇంచ్ కలుపుతాం. దీనికి 1 ఇంచ్ కలపండి. 3 ఇంచులకి 4, 4, 4. దీనికి మనం డాట్ ఎంతైతే వేస్తామని అనుకుంటామో, ఇంచుంపావో, ఇంచున్నర, ఇంచియో, ఇంచుంపావుకి మార్క్ చేయండి. మార్క్ చేసి దీన్ని ఇక్కడ వరకు రౌండ్ చేయండి. ఇలా రౌండ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది చంకలోకి చిన్న అర్ధచంద్రాకారపు ఆకారం వచ్చేటట్లు ఈ విధంగా మార్క్ చేయండి. చంకలో మనం ఎంతైతే దాటు పడతామో ఆ దాటు తాలూకు డిస్టెన్స్ని దీంట్లో కట్ చేసేయాలి. ముందు ఆ డిస్టెన్స్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ చాలామంది చేసే పని ఏంటంటే ఇటు ఎలా మార్క్ చేస్తున్నారు, ఇటు కూడా అదే మార్క్ చేస్తున్నారు. సో అలా మార్క్ వేయకూడదు. ఇక్కడ మనకి ఛాతీ ఆకారం ఎలా వస్తుందో ఆ విధంగా మార్క్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ వచ్చేయాలి. మనకి ఏదైతే మన కొలత కంట కిందనుందో అది మట్టుగా స్ట్రైట్లో ఉండాలి. అక్కడి నుంచే బ్రెస్ట్ షేప్ అనేది రావాలి. అలాగే లూజ్ విషయానికి వస్తే మిడిల్ చెస్ట్కి 4వ భాగాన్ని తీసుకొని దానికి ఇంచున్నర కలపండి. 8 ఇంచీలు ప్లస్ ఇంచున్నర అంటే 9.5. 9.5కి మార్క్ చేయండి. ఫ్రంట్ ఒక 1 ఇంచ్ వరకు షేప్ చేసుకోండి. ఇంచు పావు ఇంచు వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తీస్తున్నాము,
మరి సైడ్ ఎక్స్ట్రా వస్తుంది కదా నాకు అనుమానం ఉంటుంది. సైడ్ కలిపేటప్పుడు కింద నుంచి లెవెల్ చేసుకుంటూ పైకి ఎంత అయితే మిగిలిపోతుందో ఆ మిగిలిపోయిన దాన్ని ఇక్కడ మార్క్ చేయాలి. ఈ జాయింట్ పట్టిన తర్వాత ఇది ఇక్కడ లెవెల్ చేయాలి. ఫ్రంట్కి మనం షేప్ కోసం ఒక దాదాపు 30 ఇంచి వరకు కూడా కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కానీ తీయచ్చు. మామూలు బ్లౌజ్కి అయితే 1/2 ఇంచే తీస్తాము. దీనికి వచ్చేసరికి ఒక 30 ఇంచి వరకు కూడా తీయచ్చు సైజుని బట్టి. ఈ విధంగా తీసుకోండి. బోట్ నెక్ అంటే పెద్ద విచిత్రమే ఉండదు, ఒక్క నెక్ ఒకటే మారుతుంది, మిగిలినవన్నీ కూడా ప్రిన్స్ కటింగ్ కొలతలే. ఇది మటుకు ఎప్పుడు కూడా ఇది రౌండే ఉండాలి. ఖర్చు మనకి ఎంత కావాలో అంత ఖర్చు తీసుకోండి. సైడ్ మనం ఎంతైతే దాటు పడతామో ఆ దాటు పడక డిస్టెన్స్ని ఇక్కడ తీసేయండి. సైడ్కి కట్ చేసుకోండి. ఇది బోట్ నెక్ కట్ చేసుకునే విధానం. ఈ విధంగా ఇక్కడ డాట్ పీస్ తీయాలి, ఇక్కడ డాట్ పీస్ కూడా తీసేసేయాలి. ఇక్కడ మనకి ఏదైనా నెట్ లేకపోతే వేరే డిజైన్స్ ఏమైనా వేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి దీనికి సెంటర్ ఎంతైతే పెట్టామో మనం 6.5 పెట్టాం. ఈ 6.5లో సగం 3.5, ఈ 3.5 నుంచి కిందకి అదే 3.5 వెళ్ళేంత వరకు ఇలా రౌండ్ షేపు తీసేయండి. ఈ పీస్ తీసేసి ఈ ప్లేస్లోని నెట్ వేసుకుంటాం. లేదు ఇంకా డిజైన్స్ మనకి ఇంకా నెక్ మోడల్స్ ఏమైనా కావాలి, ఈ నెట్ అతికేసిన తర్వాత ఫ్రంట్ కూడా చిన్న హోల్ లాంటిది డిజైన్ పెట్టుకోవచ్చు. బ్యాక్ ఎలాగైతే మనం ఇక్కడ డిజైన్ పెడుతున్నామో సో అదే డిజైన్ని ఫ్రంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే చిన్నది పెట్టాలి, మరి పెద్దది పెట్టేస్తే ఇబ్బంది పెడుతుంది. సో ఈ విధంగా బోట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇదే కొలతలతో చంకకి అండ్ షోల్డర్కి కాలర్ నెక్ కూడా ఇవే కొలతలు వస్తాయి. ఒక కాలర్ కొలత మాత్రమే మారుతుంది. సో అది తర్వాత నోట్స్లో మీకు చెప్తాను. అందరికి అర్థమైంది కదా?